హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినీ గేమ్స్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే మూవీ దేని గురించి అంటే మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. సో నేనైతే మూవీ ప్రీమియర్ షో చూశాను. ఇప్పుడే ఇంటికి వచ్చాను. అరౌండ్ టైం 2:30 అవుతుంది ఇప్పుడు. సో ఈ రివ్యూని ఇప్పుడే రికార్డ్ చేస్తున్నాను అనమాట. నేను మూవీ చూశాను. నాకేమనిపించింది మూవీ చూశాక అన్న పాయింట్స్ని అయితే మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే చెప్తాను ఈ మూవీ గురించి. వీడియోని ఎండ్ వరకు చూడండి. నా ఛానల్ కానీ ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ద మోస్ట్ అవైటెడ్, ద మోస్ట్ ఎక్సైటెడ్, ఎంటర్టైనింగ్ మూవీ ఈ సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. రివ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఇప్పుడు మన మూవీ ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, అసలు ఫస్ట్ హాఫ్లో ఏం జరుగుతుంది, ఏమనిపించింది, ఏవి బాగున్నాయి ఏవి బాగాలేదు అని క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ హాఫ్లో స్ట్రైట్గా సినిమా స్టోరీ పాయింట్లోకి వెళ్ళిపోతుంది. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మన చిరంజీవి గారి ఇంట్రడక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఆయన వింటేజ్ లుక్ అంటే ద బెస్ట్ లుక్. ఆయన మళ్ళీ సినిమాల్లోకి తిరిగి వచ్చాక ద బెస్ట్ లుక్ ఈ మూవీలో ఉన్నట్టు అనిపించింది అనమాట. లుక్ అయితే చాలా బాగుంది. చిరంజీవి గారి ఎంట్రీ సీన్స్, అక్కడ బీజిఎం ఇంకా బాగా పడుంటే ఇంకా ఎలివేట్ అయ్యేదేమో సీన్ అని అనిపించింది. అంత మంచి సీన్కి చాలా మినిమల్ బీజిఎం ఉందన్నమాట. అక్కడ ఒక్క చోట అయితే నేను డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఓవరాల్గా మంచి ఎంట్రీ ఉంటుంది చిరంజీవి గారిది. దాని తర్వాత సాంగ్ ఉంటుంది. సాంగ్ చాలా చండాలంగా ఉంటుంది. బట్ ఆయన వేసిన డ్యాన్స్ సాంగ్లో అయితే చాలా బాగుంటుంది అనమాట. కొంచెం సాంగ్ కూడా బాగుండుంటే ఆ డ్యాన్స్కి ఇంకా వాల్యూ యాడ్ అయ్యేది. సో దాని తర్వాత అసలు చిరంజీవి గారు ఏం చేస్తూ ఉంటారు, మన శంకర్ వరప్రసాద్ గారి స్టోరీ ఏంటి, ఏం చేస్తూ ఉంటారు, అసలు ఆయన లైఫ్ ఏంటి అన్న ఒక్కొక్క పార్ట్ రివీల్ అయితే జరుగుతూ ఉంటుంది. మీరు కొంచెం ఈ సినిమా చూసేటప్పుడు లాజిక్స్ వదిలిపెట్టేసి చూడాలన్నమాట. ఎంటర్టైన్మెంట్ మోడ్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది కంప్లీట్గా సినిమా. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ చాలా కామెడీ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఎవ్రీ సీన్లో ఆల్మోస్ట్ ఆల్ 80% ఆఫ్ ద మూవీ చాలా కామెడీ ఈ ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. సో లాజిక్స్ అయితే తక్కువ వెతకండి. ఎక్కువ వెతికితే మీకు సినిమా బోర్ కొట్టేస్తుంది. లాజిక్స్ తక్కువ వెతికితే మీరు కొంచెం ఎంటర్టైన్ అవుతూ ఉంటారనమాట ఫస్ట్ హాఫ్ అంతా. సో కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. ఏది రొటీన్ కామెడీ లాగా అనిపించదు. బట్ స్టిల్ బాగుంటుంది కామెడీ. కొన్ని అన్వాంటెడ్ కామెడీ సీన్స్ కూడా ఫోర్స్గా పెట్టారు ఫస్ట్ హాఫ్లో. బట్ స్టిల్ అది కూడా బాగానే వర్కౌట్ అయిందనే చెప్పాలి. అది చాలా లక్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకంతే. నెక్స్ట్ నయనతార గారి ఎంట్రీ జరుగుతుంది. అసలు చిరంజీవి గారికి నయనతార గారికి బ్యాక్ స్టోరీ ఏంటి అదంతా తెలుసుకుని చిరంజీవి గారు వాళ్ళ పిల్లల్ని కలవడానికి ఒక చోటుకి వెళ్తారు, ఒక స్కూల్కి వెళ్తారు. ఆ స్కూల్ ఎపిసోడ్ కూడా బాగా పండుతుంది. అక్కడ బుల్రాజు గారు ఉంటారు కదా, సంక్రాంతికి వస్తున్నాంలో మంచి ఫేమ్ వచ్చింది ఆయనకి. తన క్యారెక్టర్ కూడా బాగా పండుతుంది. అండ్ ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. అసలు ఆయన ఏం చేస్తారు, మళ్ళీ ఆయన ఫ్యామిలీలోకి తిరిగి వెళ్ళడానికి ఆయన చేసే ప్రయత్నాలు ఏంటి, ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అన్న పాయింట్స్ అయితే ఒక్కొక్కటి రివీల్ అవుతూ వెళ్తుంది. బట్ స్టోరీ మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. స్టోరీ ఆగిపోయి కామెడీ వస్తూ ఉంటుంది. అదే చెప్పా కదా, లాజిక్స్ వెతకూడదని. సో ఎంటర్టైన్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటారు. మధ్య మధ్యలో స్టోరీ రివీల్ అవుతూ ఉంటుంది. అసలు బ్యాక్ స్టోరీ ఏంటి, ఆ బ్యాక్ స్టోరీ తర్వాత మళ్ళీ ప్రజెంట్ స్టోరీలో ఏం జరుగుతుంది, ఆ స్కూల్ ఎపిసోడ్స్ తర్వాత మళ్ళీ ఆయన ఏం ఏం చేయాలనుకున్నారు ఫ్యామిలీతో కలవడానికి అన్న పాయింట్స్ మీద అయితే నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో మేజర్ ప్లస్ ఏంటంటే చిరంజీవి గారు లుక్స్, డైలాగ్స్, కామెడీ. సాంగ్స్ అంత బాగా గొప్పగా అనిపించలేదు. బీజిఎం కూడా అంత గొప్పగా అనిపించలేదు. నయనతార గారు చిరంజీవి గారి మధ్య ఉన్న కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి ఫస్ట్ హాఫ్లో. సో కామెడీ చాలా పెద్ద స్ట్రెంత్ ఫస్ట్ హాఫ్కి. సూపర్ ఫస్ట్ హాఫ్ అనే చెప్పాలి. అలా ఒక ఇంటర్వెల్ దాకా వస్తుంది అనమాట సినిమా. అసలు తర్వాత ఏం జరుగుతుంది, చిరంజీవి గారు నయనతార గారు కలవడానికి ఏం చేస్తూ ఉంటారు అన్న పాయింట్ మీద సినిమా ముందుకెళ్తూ ఇంటర్వెల్ దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. చాలా ఫ్లాట్ స్టోరీ, రొటీన్ స్టోరీ. నేను స్టోరీ చెప్పేస్తే మీకు ఇంకా ఫ్లాట్గా అనిపిస్తుంది సినిమా చూసినప్పుడు. సో అందుకనే నేను స్టోరీ రివీల్ చేయట్లేదు. ఆయన సిచ్యువేషన్స్ ఎలా వస్తూ ఉంటాయి అన్నవే చెప్తూ ఉంటాను. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మంచి కామెడీ ఇదంతా నడుస్తూ ఉంటుంది. సూపర్ ఫస్ట్ హాఫ్ అనే చెప్పాలి. నాకైతే ఫస్ట్ హాఫ్ బాగా అనిపించింది. మీకేమనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా మనం సెకండ్ హాఫ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఇప్పుడు సెకండ్ హాఫ్లో నేను ఆల్రెడీ ఫస్ట్ హాఫ్లో చెప్పా కదా, చిరంజీవి గారికి నయనతార గారికి ఒక కాన్ఫ్లిక్ట్ అయితే బిల్డ్ అవుతుంది. వాళ్ళ బ్యాక్ స్టోరీలో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మన చిరంజీవి గారు ఆ కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేయడానికి ఆయన తీసుకున్న స్టెప్స్ ఏంటి, దానికోసం ఆయన ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు అన్న పాయింట్ మీద సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. నేను కంప్లీట్ అగైన్ స్టోరీ రివీల్ చేయను. ఎందుకంటే అంటే ప్రిడిక్టబుల్ స్టోరీ కాబట్టి నేను చెప్పేస్తే మీకు ఇంకా బోర్ అనిపిస్తుంది మూవీ చూస్తున్నప్పుడు. సో నేను అందుకనే స్టోరీ చెప్పకుండా ఆయన ఎక్కడికి వెళ్తారో ఏం చేస్తారో అన్న విధంగా చెప్తున్నాను. కొంచెం ఎక్సైట్మెంట్ అయితే ఉంటుందన్నమాట మీలో. సో ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, ఏం చేయబోతుంటారు, ఆయన చేసే దాంట్లో ఆయనకు వచ్చే అడ్డంకులు ఏంటి, అసలు ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. కొంచెం కొంచెం స్టోరీ ఓపెన్ అవుతూ ఉంటుంది. ఈ మధ్యలో కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ నడుస్తూ ఉంటుంది అనమాట. మంచి ఎంటర్టైన్మెంటే అని చెప్పాలి. ఓ పాయింట్ తర్వాత సినిమా మెల్లిగా డిప్ అవుతూ వెళ్తుంటుంది.
ఆ డిప్ అవుతున్నప్పుడు కరెక్ట్‌గా వెంకటేష్ గారి ఎంట్రీ ఉంటుందనమాట సెకండ్ హాఫ్‌లో. అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లోకి వెళ్ళిపోతుంది సెకండ్ హాఫ్ కూడా. ఇంకా స్టోరీ కాసేపు ఉండదు మీకు సెకండ్ హాఫ్‌లో. స్టార్టింగ్ ఒక 10, 15 మినిట్స్ కొంచెం స్టోరీ చెప్తారు. దాని తర్వాత మళ్ళీ క్లైమాక్స్‌లోనే స్టోరీ చెప్తారనమాట. ఈ మధ్యలో కేవలం ఎంటర్‌టైన్‌మెంటే నడుస్తుంది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. మంచి ఫన్ ఉంటుంది. సినిమా చూసినంత సేపు మీకొక స్మైల్ అయితే ఉంటుందనమాట ఫేస్ మీద. కాసేపు ప్రశాంతంగా 2 గంటలు నవ్వుకొనొచ్చేయొచ్చు అన్న కాన్సెప్ట్‌లో ఎళ్ళిపోతుంటుంది. చెప్పా కదా! సెకండ్ హాఫ్‌లో కొంచెం డిప్ అవుతున్నప్పుడు వెంకటేష్ గారి ఎంట్రీ రావడం. అక్కడి నుంచి మళ్ళీ సినిమా వేరే లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లోకి వెళ్ళిపోవడం. సెకండ్ హాఫ్‌లో కూడా కొన్ని మంచి సాంగ్స్ ఉన్నాయి. 'మీసాల పిల్ల' సాంగ్ కానీ, 'చెరుకు వెంకీ' గారి కాంబినేషన్ సాంగ్ గానీ, ఈ 2 సాంగ్స్ అయితే బా వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్‌లో ఇంకా బెటర్ బీజీఎం ఉందనమాట సినిమాకి ఫస్ట్ హాఫ్‌తో కంపేర్ చేస్తే. వెంకటేష్ గారు అసలెందుకొస్తారు? అసలు ఆయనేం జేస్తారు? అసలు చిరంజీవి గారు, వెంకటేష్ గారు కలిసి ఏం జేస్తారు? అన్న పాయింట్ మీదయితే సెకండ్ హాఫ్ నడుస్తూ క్లైమాక్స్‌కయితే చేరుకుంటుంది. క్లైమాక్స్‌లో అసలు యాక్చువల్ స్టోరీ రివీల్ అవుతుందనమాట. ఆహ్, చిరంజీవి గారు అసలేంటి? అసలాయనెందుకొచ్చారు ఇంటికి? ఆహ్, నయనతార గారు ఏం జేశారు? ఆ చేసిన దాని వల్ల నయనతార గారికొచ్చిన కాన్‌ఫ్లిక్ట్ ఏంటి? చిరంజీవి గారు నయనతార గారిని ఎలా సేవ్ జేస్తారు? అండ్ ఫైనల్‌గా చిరంజీవి గారు, నయనతార గారు ఎలా కలుస్తారు అన్నది లాస్ట్ 10-15 మినిట్స్‌లో ఉంటుంది. ఈ మధ్యలో ఎంటర్‌టైన్‌మెంట్ నడిచిపోతూ ఉంటుందనమాట. ఇది గూడా డీసెంట్ సెకండ్ హాఫ్ అనే జెప్పాలి. ఎందుకంటే మధ్యలో కొంచెం డిప్ అయినట్టు అనిపిస్తది గాబట్టి, అక్కడి నుంచి మళ్ళీ వెంకటేష్ గారొచ్చి దాన్ని మంచి జంప్‌కి తీసుకెళ్తారు. సో, ఇది గూడా మంచి సెకండ్ హాఫ్ అనే చెప్పాలి. ఓవరాల్‌గా అయితే మంచి సూపర్ ఫస్ట్ హాఫ్ ఉంది. డీసెంట్ సెకండ్ హాఫ్ ఉందనమాట. సో, ఈ 2 చూసాక నాకు ఫైనల్‌గా మూవీ ఏమనిపించిందన్న పాయింట్‌లోకైతే ఎళ్ళిపోదాం. లెట్స్ గో. ఓవరాల్‌గా నాకు మూవీ ఎలా అనిపించిందన్న పాయింట్‌నయితే క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. మూవీ అయితే నాకు బా నచ్చింది. 2 ½ అవర్స్ ఆల్‌మోస్ట్ 2 అవర్స్ 40 మినిట్స్ కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లో ఉంటాం. బయటికొచ్చేటప్పుడు కొంచెం లైట్ హార్టెడ్‌గా నవ్వుకుంటూ ప్రశాంతంగా బయటికొచ్చాననమాట. చాలా యాక్షన్ సినిమాలు ఇలాంటివి ఈ మధ్యన జూసి అంటే ఇప్పుడు నన్ను చాలామంది క్వెషన్ గూడా జేయొచ్చు. "నువ్వు 'రాజా సాబ్‌కి' అయితే లాజిక్‌లు ఎతుకుతావు. ఈ సినిమాకి లాజిక్‌లు ఎతకవా" అని. దానికే ఓ రీజన్ ఉంటుంది. అంటే ఆ సినిమా జానర్ వేరు. ఈ సినిమా జానర్ వేరు. ఇది ఎంటర్‌టైన్‌మెంట్ జానర్ కాబట్టి కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ జానర్ కాబట్టి దీనికి వీలైనంత తక్కువ లాజిక్స్ ఉంటాయి. ఆ మైండ్‌సెట్‌తో మీరు థియేటర్‌కెళ్లారనుకోండి కంప్లీట్‌గా సినిమానైతే ఎంజాయ్ జేస్తారనమాట. మీకెక్కడ బోర్ కొట్టదు. నాకు లాజిక్ ఒద్దు. 2 గంటలు నేను నీకు టైమ్ ఇస్తా. నన్ను నవ్విపి అంటే ఈ సినిమా ఫుల్ ఎంటర్‌టైన్ జేస్తుంది. అండ్ 'చిరంజీవి' గారిని చాలా కాలం తర్వాత ఒక పర్ఫెక్ట్ యాంగిల్ ఆయన బాడీలో కానీ, ఆయన ఫేస్ కట్స్‌లో కానీ, ఆయన యాక్షన్‌లో కానీ, ఆయన కామెడీ టైమింగ్‌లో కానీ, ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌లో కానీ ఒక పర్ఫెక్ట్‌గా చూడాలనుకుంటే ఈ సినిమా అని జెప్తాను నేను. ఎందుకంటే కేవలం 'చిరంజీవి' గారిని నన్ను 2 అవర్స్ ఎంటర్‌టైన్ జేయడానికి ఈ సినిమాకెళ్తున్నా అంటే మీరు ఎంటర్‌టైన్ అయిపోతారనమాట. అంత బా జేశారు 'చిరంజీవి' గారు. అదే చెప్తున్నా గదా! పోస్ట్ ఆయన మళ్ళీ సినిమాల్లోకి తిరిగొచ్చాక చాలా సినిమాలైతే వచ్చాయి. 'ఖైదీ 150', 'సైరా', 'వాల్తేరు వీరయ్య' ఇట్లా బోలెడు సినిమాలొచ్చాయి గదా! బట్ దిస్ ఈస్ ద బెస్ట్ ఫిల్మ్ ఫర్ చిరంజీవి గారు. అండ్ స్టాండ్ ఔట్ ఫిల్మ్ అనమాట. వింటేజ్ చిరంజీవి అని మనం చాలా వింటూ ఉన్నాం గదా! ఈ మధ్యన. సో, మీకు వచ్చేస్తాడు ఆ 'శంకర్ దాదా ఎంబీబీఎస్' చిరంజీవి వస్తాడు. 'ఘరానా మొగుడు' చిరంజీవి వస్తాడు. 'రౌడీ అల్లుడు' చిరంజీవి వస్తాడనమాట. సో, చిరంజీవి గారు ఈస్ ద హ్యూజ్ పాజిటివ్ ఫర్ ద ఫిల్మ్. ఆయనే నడిపిచ్చేసాడు సింగిల్ హ్యాండెడ్‌గా. నెక్స్ట్ వెంకటేష్ గారి క్యారెక్టర్ గూడా ఉన్నంత సేపు చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. అండ్ రిమైనింగ్ 'నయనతార' గారు బా జేశారు. 'నయనతార' గారి ఫాదర్‌గా జేసిన అతను బా జేశారు. ఈ స్టోరీ బిల్డింగ్‌లో వీళ్ళందరూ కొంచెం హెల్ప్ జేసుకొని, పార్ట్ తీసుకొని ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు బా జేశారు. అండ్ మ్యూజిక్ నన్ను కొంచెం డిసప్పాయింట్ జేసింది. మ్యూజిక్ ఇంకా బావుంటే సినిమాకి వాళ్ళిద్దరి మధ్యలో 'వెంకటేష్' గారు, 'చిరంజీవి' గారు మధ్యలో ఉన్న ఎలివేషన్ సీన్స్ కానీ, 'చిరంజీవి' గారి ఎంట్రీ సాంగ్ గానీ, మధ్యలో కొన్ని సాంగ్స్ గానీ, బీజీఎమ్స్ కానీ ఇంకా బా వచ్చేవేమో అని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. మీకేమనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. మ్యూజిక్ ఇంకా బావుండొచ్చనిపిచ్చింది. చాలా మినిమల్ మ్యూజిక్‌తో తీసుకెళ్ళిపోయారనిపిచ్చింది. మంచి మ్యూజిక్ ఉంటే మంచి ఎలివేషన్ వచ్చేది సినిమాకి. మ్యూజిక్ ఒక్కటి డిసప్పాయింట్ అయ్యాను నేను. సినిమాటోగ్రఫీ గానీ, కాస్ట్యూమ్స్ కానీ, లొకేషన్స్ కానీ ఇవన్నీ పిక్చర్ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. కాస్టింగ్ కూడా పిక్చర్ పర్ఫెక్ట్‌గా ఉంది. పెద్ద ఫ్లాస్ అయితే ఉండవు సినిమాలో. 2 ½ అవర్స్ ప్రశాంతంగా మీరు నవ్వుకొనొచ్చేయొచ్చు. ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే జెప్తాను. ఐ థింక్ సంక్రాంతి విన్నర్ అవ్వడానికి కూడా మోస్ట్ ఛాన్సెస్ ఈ సినిమాకున్నాయనే జెప్తాను. మీరు 'చిరంజీవి' గారి మ్యాజిక్ చూడాలి, లాజిక్స్ ఒద్దు అనుకుంటే ఈ సినిమాని ప్రిఫర్ జేయండి. 'చిరంజీవి' గారి మ్యాజిక్ చూసైతే బయటకొస్తారు. అదైతే నేను ప్రామిస్ చేయగలననమాట. ఇది నాకు అనిపిచ్చింది. నా వర్డిక్ట్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనే నేను గెస్ చేస్తున్నాను. మీకేమనిపిచ్చిందో సినిమా చూసాక కింద కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ జేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ జేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్. బై బై. గుడ్ నైట్.